వాళ్ళ సొంత మామ దగ్గర రానికి భయం ఎందుకానికి. అయితే భోజనం దగ్గరికి ఆ తరుణ్ గారు ఫస్ట్ పార్ట్నర్తో కూడా అయినప్పుడు సురేష్ గారు తరుణ్ గారు కూడా ఉండే. మేము కోర్టు కేసు కూడా తిరిగినాం. తరుణ్ గారు పార్ట్నర్ అని చెప్పి వీళ్ళ ఇంటి మీదకి పంపించిండు. బోసుగాడు నాకు డబ్బులు ఇవ్వాలన్న 90,000. అయితే బోసుగాడు మాకు యాన్సిలరీ హిల్టీ రెంట్ ఇప్పించిండు. దాని కమిషన్ 90,000 ఇవ్వాలి. అవి చిల్లర భయ్య అంటే వాడు లేదు, నా 2 months అడిగాను నేను అంటే సరే అని 2 months ఇవ్వలేదు. అయితే 2 months కింద ఆల్రెడీ 60,000 ఎంతో పెండింగ్ ఉంటే తీసుకోరా పోయి, నాకు ఆల్రెడీ 80 లక్షల పైన రావాలి, అవన్నీ మాట్లాడుకుందాం సపందేవ్ అంకుల్ దగ్గర మనము అని చెప్పి బోస్ని హెల్ప్ అడిగిన. మా సిస్టర్ని తీసుకెళ్ళి కొంచెం మాట్లాడరా పోయి అంటే వెళ్ళి మాట్లాడితే అంకుల్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. అదే సెటిల్ చేసుకోవాలి, ఇప్పుడు ఆ ఇష్యూకి వెళ్ళాలి. సో ఇప్పుడు దాన్ని ఎట్లన్నా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఫుల్ ట్రై చేస్తున్నాం. అది కాకుండా ఫేస్బుక్లో కూడా స్ట్రెంత్ పెంచుకోవాలన్నా, ఇక స్ట్రెంత్ పెంచుకోవాలి, మనం కూడా మన ఐడియాలు ఇంప్లిమెంట్ చేయాలి అని మంచి పొలిటికల్ లీడర్స్కి సపోర్ట్ చేద్దాం, లోకల్లో స్ట్రెంత్ పెంచుదామని చెప్పి అది కూడా స్టార్ట్ చేసాను. నువ్వు కూడా ఫేస్బుక్లో కొంచెం ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకో అన్నాను. అది అంకన్న మరిందర్. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే నీకు ఓకే. అయితే నువ్వు నాకు ఇట్లా అయితే నువ్వు ఇట్లానా ఓకే. అయితే ఇప్పుడు నువ్వు నాకు హ్యాపీ బర్త్డే విష్ చెప్పన్నా, నేను గిటార్ కొడతాను ఒక్కసారి, అప్పుడే కాదు. థ్యాంక్ యూ సిఎస్ రెడ్డి భాయ్. ఓకే ఓకే సిఎస్ రెడ్డి అయితే థ్యాంక్ యూ అన్న.